ఏదైనా కొన్ని వేల మందితో ఒక పండుగ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తానా. ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి టక్కున గుర్తొచ్చేది తానా. ఎవరన్నా సంబంధం చూస్తున్నారంటే ఒక డెస్టినేషన్ ఇస్ తానా. తెలుగు వాళ్ళందరికీ చిరునామా తానా. ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించి నన్ను ఎంకరేజ్ చేశారనేది వేళ మీద లెక్క పెట్టలేంది. ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు అంటే తానా 99 గంగాధర్ గారు 99 ఫిలడెల్ఫియా నాగార్జున గారు అందరం వచ్చినప్పుడు దాట్ వాజ్ ద ఫస్ట్ టైం తానాలో. సిన్సినటి సారీ. అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు గంగాధర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, లక్ష్మక్క, ఎవ్రీబడి, జయరామ్ గారు, జంపాల్ చౌదరి గారు, నన్ను చూస్తూ పెరిగినటువంటి మా సమీర్, నువ్వు కూడానా? కాదా? జస్ట్ హిమ్, మహేష్ మాత్రమే. ఐ నో. సో అందరినీ ఒక వేదిక మీద చూడడము, ఇంతమంది తెలుగు వాళ్ళందరూ దేశం కాని దేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వైద్య రంగంలోనూ రకరకాల రంగాల్లో తెలుగువారి ఖ్యాతి పెంచి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు పాడుతున్నారు లేకపోతే ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియకుండా, సో వాళ్ళకి ఇండియాకి వారధిగా ఉండి కళల్ని, భాషని, అలా ప్రతి రంగం అంటే బిజినెస్లో ఏమవుతోంది ఒక వారధిగా నిలుస్తున్నటువంటి సంస్థ తానా. చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము తానా నుంచి ఆహ్వానం వచ్చింది అంటే. కాబట్టి ఈసారి కూడా ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అండ్ ఈ అసోసియేషన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగా పాడే ప్రయత్నం చేస్తాను. అండ్ గంగాధర్ గారు మీరు చప్పట్లు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఇప్పుడు కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్ సతీష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివల్ 3rd, 4th and 5th. సో డెట్రాయిట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక్క నిమిషం అనుకున్నా. నేను ఆపిన దానికి కదండి. ఓకే, మీరు ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కౌశల్య గారు, ఏం చేస్తాం. మీరు కూడా ఈ అబ్బాయి ఎందుకు ఆపాడు, వాళ్ళు ఎందుకు వచ్చారు స్టేజ్. మ్యామ్ అయితే అంటే ఇది బ్యాక్ ఎండ్, అమ్మో కోపంగా చూస్తారు, బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఇన్నియర్లో చెప్పారు కొన్ని ఏమంటారు, నాకు ఇచ్చాను, నేను నా కార్లో పెట్టుకుంటా. సో ఇన్నియర్లో నాకు ఏం చెప్పారంటే, సో ఎనర్జీ కొంచెం డల్గా ఉంది, ఎనర్జీని కొంచెం స్టేజ్ మీద లెవెలప్ చేద్దామని చెప్పారు. సో మీకు నచ్చిన, అంతేనా, నువ్వేనా చెప్పు, మీకు నచ్చిన టాప్ 3 సాంగ్స్, ఇట్ క్యాన్ బి ఎనీ సాంగ్, మీ సాంగ్ అవనివ్వండి, ఎనీ సాంగ్, 3 సాంగ్స్ 3 పల్లవులు మీరు పాడాలి. ఓకే, నువ్వు పాడతావా? లేదు, వద్దు మ్యామ్, వద్దు, జస్ట్ 3 వద్దు మ్యామ్ ప్లీజ్. ఇందాక సింహ గారు పాడారు, కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నాను, అద్దమంటి అందాలో తగదిన్న తందాన, అంటుకుంటే ఆరట్లో తగదిన్న తందాన, మసకేస్తే మజాల జాతర ఇదేమి తొందర, కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందాన. ఏంటో ఏమీ వినిపించట్లేదు, మీరు ఇందాక ఎలా పాడారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, ఇదొకటి. ఇంకోటి 3 కదా అవునా? ఆ పని చేసింది ఎవరు? ఓకే. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవి త్వరగా. ఏం జరిగింది? రివర్బాయ్ డిలేయా? వాట్ ఈస్ దట్ కౌశల్య? వాట్స్ హ్యాపెనింగ్? సో ఇక్కడ నుంచి బాగుంది మ్యామ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, గుండె గుబులుని
గుండెకి వదలరు ఎవరు. గుండె గుబులుని మీరు చప్పట్లు పెడితేనే పాడతా. ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు అప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి శివ శివ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, అమెరికా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మహేష్, ఐ రిమెంబర్ యూ ఫర్ ఎవరా. మిమ్మల్ని చూస్తూ పెరిగానని చెప్పాడండి. మ్యామ్ సీరియస్లీ. కరెక్ట్. మహేష్ గారు మీరు బాగా పాడతారట. రండి స్టేజ్ మీద. అసలు నన్ను ర్యాగింగ్ చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టను యూజువల్లీ. మహేష్ గారు మైక్ కావాలా? విత్ మైకా వితౌట్ మైకా? సరే చూద్దాం. దయచేసి ఇవి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే, ఏం మనసులో పెట్టుకోవద్దు. ఓకే రండి పాడు. ఏ పాట? పెదవి దాటు. ఓకే సరే. అంతే కరెక్ట్ పాడండి. పెదవి దాటని నాటొకటుంది. అక్కడ కాదు, ఇంకా టైం ఉంది. పెదవి దాటని మాటొకటుంది, తెలుసుకో సరిగా, అడుగుతామని ఆశగా ఉంది, అడగవేం త్వరగా. ఎవరెవరో ఎందుకు చారుగాలి విడిగా, దారి వలన ఇబ్బంది పడి అన్నాళ్ళేలా. థ్యాంక్ యూ. కానీ అప్పుడే బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు నేనండి అస్సలు మీ పక్కన పాడి. వద్దు. నిపుణుల పర్యవేక్షణ అన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడకూడదు. అది కాదండి. కాదు ఒక్క నిమిషం. ఎవరెవరో ఎప్పుడో ఎందుకు వచ్చారా? అంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాను కదండి. ఆ విజువల్స్ మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి, దానివల్ల లిరిక్స్ మర్చిపోయాను మిమ్మల్ని చూసి. అంతే అండి, మిమ్మల్ని చూస్తే మాట్లాడరు అట్లా అంతే. థ్యాంక్ యూ అండి. ఇది ర్యాగింగ్ చేయించుకోవడం అంటే ఇది. థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో. ఏంటి ఇది ఇంకా? లేదు మ్యామ్, పాడినందుకు Thank you. ఎనర్జీ మొత్తం మార్చారు. కొంచెం స్టేజ్ లో ఫైర్ పుట్టించారు మీరు. మీరు ఎక్కడుంటే అక్కడ ఫైర్ ఇస్ ద ఫైర్. ఎంత క్యూట్గా ఉన్నారు మ్యామ్, చూడండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ డెట్రాయిట్.